హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనిచే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరంతా బాగుండాలనేసి ఆ దేవుడికైతే నేనైతే కోరుకుంటాను. ఓకేనా. సో లాస్ట్ టైం అయితే మనము షిరిడీకి అయితే వెళ్ళాం కదా. సో ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 2 అయితే లేట్గా అయితే అప్డేట్ చేశాను. పార్ట్ 1 అయితే మనము బయోలో అయితే నేను పిన్ చేస్తాను లింక్. ఫస్ట్ ఆ లింక్ చూసేసి తర్వాత ఈ వీడియో అయితే మీరు చూడాలనేసి కోరుకుంటున్నాను. సో ఎందుకు లేట్ అయితే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో లాస్ట్ టైం అయితే మనము చెప్పాం కదా, షిరిడీకి అయితే మేమైతే వందే భారత్ ట్రైన్లో అయితే వచ్చాము. ఇక్కడైతే మనము స్టే అయ్యామని చెప్పాం కదా. సో అదే బిల్డింగే, అక్కడే హోటల్లోనే మేమైతే ఉన్నాము. సో హోటల్ నుంచి మనము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత మనము ఇక్కడున్న షిరిడీ టెంపుల్కి వెళ్ళాలి. ఫస్ట్ సాయిబాబా దేవస్థానంకి అయితే వెళ్ళేసి ఆ తర్వాత అయితే మనము శని సింగపూర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో మనమైతే మార్నింగ్ అలాగే మన పేరెంట్స్, హస్బెండ్ అంతా ఉన్నారు కదా ఇక్కడ, నా తమ్ముడు, మరదల పిల్ల, మేమంతా ఇక్కడున్న సాయి భక్తి నివాస్ హోటల్ నుంచి ఇక్కడ టిఫిన్ అయితే తినేకైతే మనకైతే ఫ్రీగా ఇక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. టిఫిన్ తినేసి తర్వాత ఒకేసారి మనము దేవుడి దర్శనానికి వెళ్దాం అనేసి టిఫిన్ ఇక్కడ ఫ్రీగా అయితే ఇస్తారు కదా అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాము. సో అలాగే ఇక్కడ పక్కనున్న కొంచెం ప్లేసెస్ అయితే మీకు ఒక వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి ఇక్కడ సాయి భక్తి నివాస్ మందిర్. హోటల్స్ అండి, ఫ్రీ హోటల్స్ కాదేవి, మనం పే చేసుకోవాలి. కంపేర్ టు బయట హోటల్స్కి ఇక్కడైతే కొంచెం అయితే రీజనబుల్ ప్రైస్గా ఉంటాయి హోటల్స్. ఓకేనా. సో మీరు కూడా అంతే, నెక్స్ట్ ఎవరైనా షిరిడీకి వెళ్ళాలనుకుంటే అక్కడ సాయి భక్తి నివాస్ హోటల్ అయితే ఉంది, ఆ హోటల్ అయితే స్టే చేయండి. హోటల్స్ కూడా చాలా బాగున్నాయండి, రెస్ట్ రూమ్సే కానీ హోటలే కానీ చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ హోటల్కి. అలాగనే మీరు టిఫిన్ కూడా బయటికి వెళ్ళేసి ఎక్కడో సర్చ్ చేసుకొనేసి హోటల్లో మనం తినాలా అలా ఇలా ఏం ఉండదు. మనం టిఫిన్ కూడా అక్కడే ఉన్న దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి తింటారు. సో మీరు కూడా అంతే, హోటల్లో ఎలాగ రిసైడింగ్ అవుతున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు వేస్తున్నారు చూడండి, ఫ్రీ ప్రసాదం మీల్స్ అనేసి. సో అక్కడ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 పూట్లు అయితే మనకైతే ఫ్రీగా పెడతారు ఫుడ్. అక్కడ బ్యాంకెట్ హాల్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. నేను వేరే దగ్గర కూడా టేస్ట్ చేశాను, ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది. రోటీ కానీ రైసు స్వీట్ కానీ చాలా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా అదే షిరిడీకి వెళ్ళే ముందు నాకైతే పిన్ అయితే మీకైతే రెస్పాండ్ చేస్తాను. అక్కడ సాయి భక్తి నివాస్ హోటల్ పేరు మరీ చెప్తూనే ఉన్నాను, సాయి భక్తి నివాసు. ఓకేనా. హోటల్ అక్కడ బ్లాక్స్ ఉంటాయి, ABCDEF అనేసి, ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క బిల్డింగ్ అలాగా ఉంటాయి. సో మేమైతే టిఫిన్ తినేకైతే వెళ్తున్నాం ఇప్పుడు. చాలా బాగుంది టిఫిన్ కూడా. నేను, మా మమ్మీ, డాడీ, తమ్ముడు వైఫ్, అలాగే మా చవిష్క చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇక్కడ పింక్ కలర్ శారీ మా మమ్మీ, అలాగే పక్కన మా మరదల పిల్ల, మా తమ్ముడు వైఫ్, అలాగే మా నాన్నగారు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, అలాగే మా హస్బెండ్ చవిష్క. మేమంతా ఇక్కడ కలిసి షిరిడీకి అయితే వచ్చాము. అమ్మ వాళ్ళు అయితే ఊరు నుంచి డైరెక్ట్గా వచ్చారు. నేను, హస్బెండ్, పాప అయితే ఇక్కడ ముంబై నుంచి వందే భారత్ ట్రైన్కి. ఇక్కడ ఉన్నారు కదా మా నాన్న వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, KSRTC దీంట్లో చెకింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తారు. ప్రమోషన్ అయింది రీసెంట్గా నాన్నకైతే. సో నాన్నకి, నాన్న ఎప్పుడు బాగుండాలనేసి దేవుడికైతే కోరుకుంటున్నాను. సో మీరు కూడా మా పేరెంట్స్కి అయితే మంచిగా దేవుడు మంచిగా చేయాలనేసి కోరుకోండి సార్. సాయిబాబా టెంపుల్కి అయితే మనం రీచ్ అయ్యాము. ఇక్కడైతే కౌంటర్స్ ఉంటాయి, మనమైతే వేసుకున్న చెప్పల్స్ అవంతా వదిలేకైతే ఇక్కడ మొబైల్స్ ఇక్కడైతే ఉంటాయి కౌంటర్స్లో. ఆ కౌంటర్స్లో అయితే మనమైతే చెప్పల్స్ కానీ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అన్నీ అక్కడ డిపాజిట్ చేయాలి. లోపలికైతే మనము మొబైల్స్ అయితే అలో ఉండదండి, కెమెరాసే కానీ మొబైల్ ఫోన్సే కానీ ఇక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి, మొబైల్ కౌంటర్స్. అక్కడ డిపాజిట్ చేసేసి మరి మనము లోపలికైతే దర్శనానికి వెళ్తే వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా. సాయిబాబా దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా అయితే అయింది. దేవుని అయితే దగ్గరగా చూసుకొని బాగా అయితే ఎంజాయ్ చేసాము. సో లోపలైతే మనకి ఫోన్స్ అలో లేదు కాబట్టి మనము లోపల నుంచి
ఫొటోస్ ఏం కూడా క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడైతే మనము సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ అయితే శని సింగాపూర్కి అయితే వెళ్తారండి. శని సింగాపూర్కి ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ అయితే అవుతుంది. హార్డ్లీ 2 అవర్స్ మనకైతే జర్నీ అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ షిరిడి నుంచి శని సింగాపూర్కి వెళ్ళాలంటే మనం క్యాబ్లోనే వెళ్ళాల్సి వస్తుంది. క్యాబ్స్ కానీ ట్యాక్సీస్ కానీ మినీ బస్సెస్ కానీ అలా ఉంటాయి. సో మనమైతే దాంట్లో అయితే వెళ్ళాలి. 2 అవర్స్ ఎందుకు పడుతుందంటే అక్కడ రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉందండి. రోడ్ అయితే మెయిన్ అయితే చూసుకోవాల్సి వస్తుంది అక్కడ. తర్వాత అయితే ఇక్కడున్న మీరు చూసారు కదా, ఇక్కడ ఆవునైతే ఇక్కడ కట్టేసి ఉంటారు. ఇక్కడ చెరుకు పాలు అయితే మనకైతే ఇలా తిప్పుతూ ఉంటుంది ఆవు. సో అక్కడ నుంచి మనకి చెరుకు పాలు అయితే వస్తాయి. మనమైతే ఈజీగా అక్కడైతే తాగొచ్చు. ఓన్లీ 20 రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ మనమైతే ఇప్పుడైతే రీచ్ అయిపోయినాము శని సింగాపూరు. శని సింగాపూర్కి అయితే మనం డెఫినెట్లీ ఎవరైతే షిరిడీకి వెళ్తారో డెఫినెట్లీ వాళ్ళు శని సింగాపూర్ అయితే వెళ్తారండి. 99% వెళ్తారు. సో మనం కూడా అలాగే షిరిడీ చూసుకొని శని సింగాపూర్ రీచ్ అయ్యాము. ఇప్పుడైతే లోపలికైతే శని మహాత్ముడికి అయితే మనమైతే పూజ చేసేకైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ బయట నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. ఒక లుక్ వేసుకోండి. చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది. చాలామంది కూడా వచ్చినారు ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళే వాళ్ళైతే ఒక ఆయిల్ అయితే పట్టుకొని వెళ్తారండి. అక్కడైతే దేవుడికైతే ఆయిల్ పూజ చేస్తారు కదా, ఆయిల్తో అయితే అభిషేకం చేస్తారండి. సో మనం కూడా అలాగే ఇక్కడ నుంచి అయితే ఆయిల్ అయితే తీసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా అంతే, అక్కడైతే ఆయిల్తో అయితే అభిషేకం అయితే చేస్తారు శని మహాత్ముడి దేవుడికైతే. చూసుకోండి ఒకసారి ఎలా ఉండాలి ఏంటి. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఎలాగ రావాలి, ఏం చేసుకోవాలి మనం వచ్చే ముందు ఇదంతా డీటెయిల్గా నేను ఇక్కడైతే చెప్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆయిల్ అయితే పోస్తున్నారు. ఇక్కడ మనం ఆయిల్ పోస్తే దేవుడికి పైన కనిపిస్తుంది. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఆయిల్ పోస్తే మనకి దేవుడికి పైన నుంచి మనకి అభిషేకం అవుతుంటుంది దేవుడి పైన. ఇలా చిన్నగా ఆయిల్ అయితే పోస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా పోస్తూనే ఉంటారు. మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ పోస్తారు, దేవుడి పైన అయితే వస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ అండి. కొంతమంది అయితే స్పెషల్గా టికెట్ అయితే తీసుకుంటారు. డైరెక్ట్గా వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర అక్కడే పోస్తారు ఆయిల్ అయితే అభిషేకం. సో మనమైతే అలాగేం చేయలేదు. ఎక్కడ అభిషేకం చేస్తే ఏంటి, లాస్ట్కి చెందేది అయితే దేవుడికే కదా. సో అందుకనేసి మనమేమి టికెట్ అలా ఏం తీసుకోలేదు. ఇక్కడ ఉంది కదా, ఓం నమో శనిమత్మాయ నమః అనేసి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ప్లేసెస్ అయితే. సో మీరు కూడా ఎవరైతే ఇంకా విజిట్ చేయలేదో షిరిడి కానీ శని సింగాపూర్ కానీ ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి ఇక్కడున్న ప్లేసెస్. దేవుడికైతే మనమైతే దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత అయితే పక్కనున్న కొన్ని ప్లేసెస్ కూడా నేను చూపిస్తున్నానండి. మేమైతే ఫొటోస్ కూడా తీసుకున్నాము. మంచి ఒక ఫోటో కలెక్షన్ కూడా చేసేసుకున్నాము. పక్కనైతే కొన్ని ప్లేసెస్ని నేను ఇలా చూపిస్తాను, ఒకసారి చూసేసుకోండి. వ్యూ అయితే నైట్లో మేము వచ్చాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఎవరైతే ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నారో ఎందుకైతే లేట్ అండి. సో మీరైతే ఇప్పుడు వేరే సైడ్ నుంచి రావాలంటే ఫ్లైట్స్ కూడా ఉంటాయి షిరిడీకి. తర్వాత అయితే షిరిడీ నుంచి అక్కడ క్యాబ్స్ ఉంటాయి సింగపూర్కి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చండి. ఇవైతే బయట నుంచి నేనైతే క్యాప్చర్ చేసిన వీడియో ఇది. బయట ఎలాగుంటుంది, ఏమేమి పెట్టింటాను దేవస్థానం దగ్గర అవైతే కొంచెం క్యాప్చర్ చేసుకొని చూపించాను వీడియోలో. రుద్రాక్ష మాలస్ కానీ ఏదైనా మనకి దృష్టి తగలకుండా అది ఇది అంతా ఉంటాయి కదా అవంతా. తర్వాత అయితే మనం ఇక్కడికి ప్రసాదాలు అయితే ఫ్రీ ప్రసాదాలు అయితే ఇక్కడ కూడా పెడతారండి. ఎంట్రన్స్లోనే చూసారు కదా, సాయిబాబా అప్పుడు కాలంలో అయితే పెద్ద ఏమంటారు మీరు బాండ్లీలో అయితే ఫుడ్ అయితే వండేది. ఇక్కడ ఫొటోస్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసెస్ అయితే. ఇక్కడ ఫ్రీ ప్రసాదాలు కూడా పెడతారండి. అలాగే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఎవరు కూడా తొందరపడకుండా వేరే హోటల్స్ కన్నా వెళ్ళాలి అలా కూడా ఏం లేదండి. ఆరామ్గా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఫుడ్ ఇక్కడైతే పెడతారు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందరికైతే వస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.